నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహానాడుకు వెళ్లి ఎన్టీఆర్కి నివాళులు అర్పించేవాడినని, కానీ ఈ సంవత్సరం స్పీకర్ పదవిలో ఉండడంతో మహానాడుకు వెళ్లలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నర్సీపట్నం వార్డు కౌన్సిలర్లు, పార్టీ ఇన్ఛార్జీలు కలిసి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం సబ్ జైల్లో ఖైదీలకు కూడా పళ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాండవ చైర్మన్ కరుక సత్యనారాయణ, 4 మండలాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, వార్డు కౌన్సిలర్లు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అతను దండేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకునేవాడిని. మరి సంవత్సరం నేను వెళ్ళే అవకాశం రాలేదు. కారణం ఏంటంటే అడిగాను, నేను అదే స్పీకర్గా ఉన్నారు కాబట్టి మీరు ఆ కార్యక్రమానికి వెళ్ళకూడదని చెప్పారు. ఎందుకు వెళ్ళకూడదు? నాకు స్పీకర్ వచ్చిందంటే పార్టీ వల్ల కదా వచ్చింది, మరి ఎందుకు వెళ్ళకూడదంటే లేదు, నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు మీరు పాటించాలి తప్పదున్నారు. అంటే ఈ సంవత్సరం వెళ్ళలేకపోయాను. బాధగా ఉంది. అయినప్పటికీ కూడా నేను ఈ స్థాయికి వచ్చానంటే నందమూరి తారక రామారావు గారి సేవ వల్ల. నేను ఈ కార్యక్రమం పాల్గొని వెళ్ళాలని చెప్పి అనుకున్నాను. అదే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మీకు నేను లేకపోయినా మీరే చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మనం వదలలేదు. నేను మహానాడికి వెళ్ళినా మన నాయకులందరూ ఈ కార్యక్రమం చేసేవారు. ఈ సంవత్సరం నేను అక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడే వాళ్ళకి పార్టిసిపేట్ చేయాలి, దండ చేయాలనే ఉద్దేశంలో మనకు రావడం జరిగింది. చాలా సంతోషం. ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే అది ఒకరోజు 2 రోజులు చాలు. అది చరిత్ర. చాలా మంచి సినిమాట్లు చూసాం మనం. భారతదేశంలో కాదు, ప్రపంచంలో చాలా మంది సినిమాట్లు ఉన్నారు. కానీ రామారావు గారికి ఉన్న వరవడి నాకు తెలిసి ఎవరికి రాలేదు. నేను 83 నుంచి రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నేను కూడా అంత దగ్గరగా ఉండి మంచిగా పనిచేసింది కాబట్టి అంతకాలం మనస్తత్వం నాకు తెలుసు. అంతకాలం వరవడి ఎవరికీ రాలేదు. ఎన్టీ రామచంద్ర గారు, ఇందిరాగాంధీ గారు, ఇటువంటి వాళ్ళు చాలా మంది చూసాం మనం. కానీ ఇతనుకున్న వరవడి జయలలిత గారు అందరూ ఉన్నారు, ముఖ్యమంత్రి చేశారు, సినిమాక్టర్లు. ఇతనుకున్న వరవడి ఆలోచన ఎవరికి రాలేదు. దానికి కారణం ఏంటో నాకు తెలియదు. కానీ 2 సార్లు అడిగాం, ఈ ఆలోచనలు మీకు ఎలాగొస్తాయి సార్ అని కూడా అడిగాను ఒకసారి. ఎన్టీ రామారావుతో నాకు అనుభవం ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడాలని కూర్చోబెట్టి సరదాగా మాట్లాడేవారు. ఇంటికి టిఫిన్ పిలిచేవారు. నెలకొకసారి ఇంటికి టిఫిన్ పిలిచి అందరినీ రౌండ్ టేబుల్, పెద్ద టేబుల్ దాంట్లో కూర్చోబెట్టేవారు. అతనే దగ్గర ఓడించేవారు. చుట్టూ తిరుగుతూ ఉంటారు. సార్ కూర్చోండి సార్ అంటే మీరు నాకు అతిథులయ్యా తినండి ఆయన. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏదనుకున్నారు? మనం ఇడ్లీ తింటాం, పూరి తింటాం. ఉదయం అరిసెలు తినగలం మనం. బొబ్బట్లు, సున్నుండలు, అది ఉదయం బ్రేక్ఫాస్ట్ మాకు.